బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు నిన్న అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు తెర వెనుకొస్తున్నాయి. కవితను అరెస్ట్ చేయబోతున్నట్లుగా ప్రధాని మోదీ నిన్న రేవంత్ రెడ్డికి ముందే చెప్పినట్లుగా, దానికి రేవంత్ రెడ్డి కూడా మా సంపూర్ణ సహకారం మీకుంటది అంటూ మోదీ గారికి చెప్పినట్లుగా కూడా రకరకాల ఊహాగానాలు నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు మనతో ఉన్నారు. సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిన్న ఈడీ అధికారులు కవిత గారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే రకరకాల ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. కవిత గారి అరెస్ట్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని, మోదీ గారు కవితను అరెస్ట్ చేయబోతున్నట్లుగా రేవంత్ రెడ్డికి ముందే ఇంటిమేట్ చేశారని, దానికి రేవంత్ రెడ్డి సంపూర్ణ సహకారం ఉంటుంది అంటూ కూడా ఆయన రిప్లై ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వీటిని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ కి మీకు నమస్కారం అండి. ఈ సంపూర్ణ సహకారం రేవంత్ రెడ్డి గారు అందిస్తానని చెప్పినటువంటి వార్త ఎక్కడి నుంచి ఆధారం ఉండే నిరాధారమైనటువంటి వార్తన చక్కర్లు కొట్టడం సెకండ్. సోషల్ మీడియాదేముంది, చేతిలో ఫోన్ ఉంది, టైప్ చేయడానికి తెలుగో హిందో ఇంగ్లీషో ఏదో ఒకటి వస్తే టైప్ చేసి ఏదన్నా పెట్టొచ్చు. ఏ ఫోటోలైనా మార్ఫింగ్ చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. ఈ పొద్దు రేపు నెత్తి మీద రూపాయి పెడితే 10 పైసలు కూడా పనికి రానోడు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో ఉన్నాడు. అది తప్ప ఒప్ప అనేది వాళ్ళకి అనవసరం, ఓన్లీ వైరల్. నేను ఒకటి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాల్సినటువంటి అవసరం ఉన్నది. కవితమ్మ కుటుంబము, కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వినాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మోదీ గారు ఫోన్ చేసి ఉండాలి కదా, లేకపోతే ఇంకెవరన్నా మోదీ గారు ఈ విధంగా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఫోన్ ద్వారా చెప్పి ఉండాలి. ఎందుకంటే ఈయన ఢిల్లీ పోలేదు, ఇంకొకళ్ళతో చెప్పి రాయబారం పంపించాల్సినటువంటి అవసరం లేదు. ఫోన్ ఒకవేళ చేసింటే మనం మొన్ననే ప్రణీత్ రావునో ఎవరన్నా పట్టుకున్నాం, మనం అరెస్ట్ చేస్తాం. ఫోన్లు ట్యాపింగ్ ఉండడం వల్ల రేవంత్ రెడ్డి గారి విషయాలు మొత్తము తెలంగాణలో ఉన్నటువంటి 5,000 మందికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని తెలిసినటువంటి విషయం. కాబట్టి నేను ఇప్పుడు కూడా అంటున్నా, మీకు ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసింటే గనక రేవంత్ రెడ్డి గారితో మోదీ మాట్లాడిన విషయం తెలియాలి. లేకపోతే ఇంకో రకంగా అయితే నాకు తెలిసి అయితే తెలియదు అనుకుంటున్నాను నేను. కాదండి, ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుంటే ఫోన్ ట్యాపింగ్ మీ మీదే మీరు ఎట్లా చేసుకుంటారు? ఇంకా ఇంకా పూర్తిగా ప్రక్షాళన ఎక్కడ జరిగింది? కాదండి, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? మీదే కదా. నిన్న కాదు మొన్న కదా ప్రణీత్ దొరికింది 3 నెలల తర్వాత. అప్పుడు కదా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది. కవిత అరెస్ట్ జరిగింది నిన్న కదండి. అవునండి. ప్రణీత్ రావు ఇంకా బయట పెట్టి పూర్తిగా తెలవలేదు గదా, ఇంకా ఏ రకంగా ఎన్నెన్ని చోట్ల నుంచి ఎవరెవరు ట్యాపింగ్ చేస్తున్నారో. అదేమన్నా ట్యాపింగ్ చేస్తే తెలిసుంటదేమో అంటున్నా నేను. మోదీ గారు ముందే చెప్పుంటారట, 4 రోజుల ముందు చెప్పుంటారు. పలానా రోజు నేనొస్తున్నాను. మోదీ పహలే ఆతే హై, బాద్ మే ఈడీ ఆతే హై. అట్లా వాళ్ళు ముందస్తుగా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పొచ్చుంటే 4 రోజుల క్రితం ఏమన్నా ట్యాపింగ్ జరిగిందేమో. ఆ ట్యాపింగ్ లో నిందితులైనటువంటి ప్రణీత్ రావుని అడిగితే చెప్తాడు. మాకైతే తెలీదు మరి. మా నాయకులకు తెలవదు, మా రేవంత్ రెడ్డి గారికి తెలవదు. మరేమన్నా ఫోన్ ట్యాపింగ్ లో రేవంత్ రెడ్డి అనుకోని బహుశా వాళ్ళ కేసీఆర్ తో మాట్లాడుంటాడు. కేసీఆర్ పూర్తిగా ఆల్రెడీ పూర్తి అంగీకారం తెలిపిండు తన బిడ్డను అరెస్ట్ చేయడం కోసం. ఎందుకంటున్నా ఈ మాట అంటే, నేను గతంలో ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నా. ఎన్నికల కోడో, ఎలక్షన్లు దగ్గర పడుతున్నప్పుడు డెఫినెట్ గా కవిత అరెస్ట్ అయితది. దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకుంటది బీజేపీ. వీళ్ళ సానుభూతిలో బీఆర్ఎస్ వాడుకుంటది అని నేను ఎప్పుడో చెప్పినా. ఈ రెండిటి మీద వీళ్ళు చేసుకున్న దోపిడీని మా పార్టీ మీద ఎత్తేస్తున్నారంటే సిగ్గు శరం లేనోళ్ళు ఎవరన్నా కూడా ఇక నేను అంతకన్నా మించి దిగ్గలేను. సుజాత గారు, మీకెలా తెలుసు ఎన్నికలకు ముందే కవిత గారు అరెస్ట్ అవుతారని? మీకెలా తెలుసు? అంటే మీరు 2 నెలల ముందే చెప్పారని చెప్తున్నారు కదా. వాళ్ళు రోజు మేము ఇన్నేళ్ల నుంచి వాళ్ళతోని సావాసం తెలంగాణలో చేస్తున్నాం. గతంలో ఎన్నో సార్లు, కొన్ని వందల సార్లు వచ్చి వాళ్ళు బీజేపీ. అవును, నేను అడుగుతాను ఈ సందర్భంగా. బీజేపీ ఎంపీ ఢిల్లీ నడిబొడ్డున నిలబడి చెప్పిండు, కవిత అరెస్ట్ అయితది, ఈడీ సోదాలు జరగబోతున్నాయి, లిక్కర్ స్కామ్ లో ఉందని. వాళ్ళకి ఎట్లా తెలుసండి? అయితే ఈడీల ద్వారా వీళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏజెంట్లు ఉండాలి, లేకపోతే ఈడీనే వీళ్ళ చేతిలో ఉండాలి. ఏదో ఒకటి ఉంటేనే కదా. ముందు ఈడీ కన్నా, నోటీసుల కన్నా ముందు ఈడీ రేడింగ్ కన్నా ముందు బీజేపీకి ఎట్లా తెలుస్తాయి కొన్ని విషయాలు? అది పక్కన పెడదాం. అది గతంలో 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఇప్పటిదాకా తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఒక్క సన్నివేశాన్ని, ప్రతి ఒక్క
విషయాన్ని మనం గమనిస్తే ప్రతిసారి వచ్చినప్పుడు మోదీ, కేసీఆర్‌కి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎం అయింది. కవిత లిక్కర్ స్కామ్‌లో ఇరికింది. కవితను అరెస్ట్ చేస్తారని బండి సంజయ్, మోదీ వచ్చి, అమిత్ షా వచ్చి, నడ్డా వచ్చి ఏమో ఏటీఎం కార్డ్. ఇన్ని రకాలుగా మాట్లాడిను. కానీ ఎన్నడన్నా కేసీఆర్ మీద విచారణ జరిగిందా? ఇదే సంస్థల ద్వారా. ఇప్పుడు హ్మ్. వేల కోట్లు ఉండొచ్చు ఇది కవితది. నేనంటున్నా వాళ్ళు దోచుకున్న దాంట్లలో ఇది పీనట్. ఇది పీనట్. ఇది మనీ హ్మ్. లాండరింగ్ అనేది పెద్ద నేరం అది. నేను హ్మ్. ఒప్పుకుంటా. అయినా గాని మోదీ, కేసీఆర్ కుటుంబం దోచుకున్నది ఒక పీనట్ తెలంగాణ. లక్షల కోట్లు దోపిడీ చేశారు. అందులో హ్మ్. ఇది ఒక పీనట్. దీన్ని బూచిగా చూపిచ్చి, లక్షల కోట్లు ఎటన్నా పోనీయండి. దీన్ని బూచిగా చూపిచ్చి, తెలంగాణలో వాళ్ళు ఈడ కాలు మోపాలే, తెలంగాణలో ఓట్లు దండుకోవాలే, తెలంగాణలో కాస్తో కూస్తో గ్రాఫ్ పెరగాలి అనేది బీజేపీ ప్రయోగం. ఇందులో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు మోదీతోని కాళ్ళ ఎడబట్టుకొని కాపాడగలిగారు. సరే హ్మ్. ఇదొక్కటి ఆయుధం వాళ్ళ చేతిలో ఉంది గాబట్టి బ్లాక్‌మెయిల్ జేసి, కవిత మీద బ్లాక్‌మెయిల్ జేస్తే కేసీఆర్ లొంగిపోయిండు. హ్మ్. నీకు లేదు అంటే మొత్తం బయట పెడతాం. ఈడీ సోదాలు జేస్తాం. కేసీఆర్ నిన్ను లొంగిపోయి అరెస్ట్ ఉంటే కేసీఆర్ సుజాత గారు మీరు చేస్తున్న ఆరోపణ ప్రకారం తీసుకుందాం. కేసీఆర్ గారు లొంగిపోయి ఉంటే ఇప్పుడు కవిత అరెస్ట్ జరిగి ఉండేదంటారా? ఇప్పుడు 100కి ఈ ఢిల్లీ అహా! నూటికి ఢిల్లీ లిక్కర్ నూటికి స్కామ్‌లో 100% ఇప్పటికే పలుమార్లు కవిత గారిని విచారణ చేశారు. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా మీరు చేస్తున్న అన్నీ మీరే ఆరోపణలతో అడుగుతారు. ప్రశ్న మీరే అడుగుతారు. జవాబు మీ లోపలనే దొరుకుతది. ఒకటి నిజంగా. కేసీఆర్‌కి బిడ్డని అరెస్ట్ చేస్తదా అని అంటారు మీరు. హ్మ్. 100కి 100% నేను చెప్పిన వీడియోలు గతంలో మీరు తీసుకొని చూడొచ్చు. హ్మ్. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకి బీజేపీ వీళ్ళకి సహకరించింది. కవితను అరెస్ట్ చేయకుండా, సెంటిమెంట్ రగిల్చకుండా, అరెస్ట్ అయితే ఈ దరిద్రం తూచి అనకుండా జనాలు కాస్తో కూస్తో ఎన్నికల్లో గెలుస్తారనుకున్నారు. వాళ్ళకి వీళ్ళు సహకరించిర్రు. వాళ్ళ హ్మ్. ఒప్పందం ప్రకారం పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీకి బీఆర్ఎస్ సహకరించాలి. అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్‌కి బీజేపీ సహకరిస్తది. ఇది పూర్తి స్థాయిలో మాకున్నటువంటి అంచనా. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నిటిని గమనిస్తే కేసీఆర్ అధికారంలోకి పోయినంకనే కవిత అరెస్ట్ అయింది. ఎందుకయింది? అదే ఆ మాత్రం గమనించాల్సినటువంటి అవసరం లేదా? ఆల్రెడీ ముందు జరిగిన ఒప్పందం ఇది. హ్మ్. కవితని పావులాగా వాడుకుంటాడు. బిడ్డ జూడడు, తన మనా జూడడు. రాజకీయం కోసం, డబ్బు కోసం కేసీఆర్ ఎంతకన్నా తెగిస్తాడు, ఏమన్నా జేస్తాడని జెప్పి. ఎందుకంటే 1200 మంది చచ్చిపోతే గూడా ఆయన కనీసం గింత గూడా బాధ లేనటువంటి కేసీఆర్ బిడ్డని రాజకీయాలకు వాడుకోడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ! కవిత అరెస్ట్ అనేది బీఆర్ఎస్ వ్యూహం అని చెప్తున్నారు. బీఆర్ఎస్ వ్యూహమా? బీజేపీ వ్యూహమా? బీఆర్ఎస్ వాళ్ళకి లొంగిపోయి బీజేపీ పన్నిన వ్యూహంలో వాళ్ళు పడ్డారు. ఒకటి నాకు జాగృతి మహిళలు చాలా మంది మాట్లాడారు నిన్న, మొన్న, ఈరోజు. హ్మ్. మాట్లాడినటువంటి మహిళలు చెప్తే ఏమన్నారు తెలుసా? కవితనంట అరెస్ట్ అయితే అరెస్ట్ కావాలనే ఉండనంట ఆమె. అయితే హ్మ్. టీవీ ఛానెల్ల ముంగల కనబడతదంట. హైప్ హ్మ్. క్రియేట్ నిన్న కవితలో ఎక్కడైనా బాధ కనబడిందా? టెన్షన్ కనబడిందా? భయం కనబడిందా? చూడండి హ్మ్. కవితకు ముందే తెలుసంట అరెస్ట్ అయితారని. అంటే ఇంకోటి నేను తనని చెప్తున్నా అరెస్ట్ విను. చేయమని తానే కవిత ఈడీ అధికారులకు అరెస్ట్ చెప్పిందంటారా? చేయమని గాదు. అరెస్ట్ అయితదని ముందే తెలుసు ఆమెకి. ఒకటి హ్మ్. నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. కవితకి మొన్న వాయిదా ఉండే ఒకటి. పోయిన నెల 24కో ఏదో సంథింగ్ వాయిదా ఉండే ఆమె. ఎందుకెళ్ళలేదు? ఎందుకు అటెండ్ కాలేదు ఈడీకి? మాది హ్మ్. కోర్ట్‌లో ఉంది కేస్ మేము చూసుకుంటాం. మరి నేనిప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నా, బిజీగా ఉన్నా. నేను రాను, అటెండ్ గాను కోర్ట్‌కి వాయిదాలకు నేను రాను అన్నది. హ్మ్. ఎందుకంటే ఇది ఒకవేళ ఆమె అటెండ్ అయ్యుంటే అక్కడ జవాబు చెప్పేసొస్తుండే. కేసు వాయిదా పడుతుండే. మళ్ళొక డేట్ ఇస్తుండ్రి. ఎందుకు హ్మ్. తిరగొచ్చు గదా కోర్ట్‌కి. బెయిల్ మీద తిరగొచ్చు, స్టే మీద తిరగొచ్చు. లేకపోతే వాయిదాల మీద కోర్ట్‌లో ఉన్న కేసుని అప్పుడే అరెస్ట్ చెయ్యరు. అలా తిరగొచ్చు గూడా. హ్మ్. కాబట్టి ఆమె అలా చెయ్యకుండా మొన్న తప్పించుకొని ఈరోజు అరెస్ట్ అయింది. అంటే ఈమె కోర్ట్‌కి హాజరు గాకపోతే డెఫినిట్‌గా అరెస్ట్ జేస్తారు గదా! మీరు దోనోं के बीच में दूसरों का क्या అన్నట్ల మీరు కొట్లాడుకొని, మీరు లిక్కర్ స్కాములు జేసి, ఆమె వ్యాపార లాభం కోసం మీరు వాళ్ళని రక్షించుకునే నేపథ్యంలో మీరిద్దరు ములాఖాత్ అయ్యి, కాంగ్రెస్‌కి ఏం సంబంధం? కాంగ్రెస్ మీద బట్ట కాల్చి మీదేస్తున్నారు. అసలు సంబంధం లేని దాంట్లో కాంగ్రెస్‌ని ఎందుకు దూరుస్తున్నారు? అసలు విషయం మీది మీకు అందరికి ముందే తెలుసు. అరెస్టర్ అయితారని మీకే ముందే తెలుసు. కేసీఆర్ వాళ్ళకి లొంగిపోయిండని జనాలకు గూడా అర్థం చేసుకుంటుర్రు. బీజేపీ కరెక్ట్ కవిత ఎన్నికలు అరెస్ట్ ఒక జర సుజాత గారు కవిత అరెస్ట్ జరగబోతుందంటూ రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ముందే రాలేదంటారా? వస్తే బయట పెట్టండి. వాళ్ళేదో వాగిన్రని జెప్పేసి మనం దాని మీద డిస్కషన్ జెయ్యొద్దు. హ్మ్. ఒకటే వాస్తవాలను బయటికి తీసుకొనొచ్చి అంటే నిజాలను నిరూపించాలి. కాదండి. లేదు అంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి అధికారులు గాని, తెలంగాణ ఒక్క ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్పే అవకాశం లేదంటారా? అన్నీ తీసుకోండి. అంతా హ్మ్. డేటా తీసుకోండి. అనవసరమైన అలిగేషన్ మా ముఖ్యమంత్రి గారి మీద పెడితే కేసులు పెడతా అని జెప్పండి. ఎవరైనా ఉండనియండి. హ్మ్. అడ్డమైన చెత్త వాగుడు వాగితే రేవంత్ రెడ్డి గారికి ఈ కేస్‌కి ఏం సంబంధం? ఆమె హ్మ్. వల్ల
అరెస్ట్ అయితే కేసీఆర్ సానుభూతి అవుతుంది. అరెస్ట్ అయితే బీజేపీ లాభం పొందుతుంది. అందులో నష్టపోయేది కాంగ్రెసా? లేకపోతే మేము సహకరిస్తే మాకేమన్నా లాభమా? వీళ్ళిద్దరు ములాఖాత్ అయ్యి మాకేం లాభం అందులో? కవిత ఉమ్, అరెస్ట్ అయితే నేను ఒక మాట చెప్తా. కవిత ఉమ్, అరెస్ట్ అయితే కాంగ్రెస్‌కి వచ్చే లాభం ఏంటి నాకు చెప్పాలి. ఉమ్, మేము ఎప్పటినుంచో చెప్తున్నాం 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు నానుస్తున్నారు ఇది? అరెస్ట్ చేసి లోపల దుబ్బి పడేయకుండా ఎందుకు ఉంచిండ్రు ఇన్ని రోజులు అని అడుగుతున్నా. ఏం ఉమ్, సానుభూతి అండి ఆమె? వాళ్ళ ఆయన మీద ఏం సానుభూతి నాకు అర్థమైతలేదు. ఇట్లాంటి గబ్బు లిక్కర్ పనులు చేసి లిక్కర్ దందాలు చేసి రాష్ట్రాల్లో లిక్కర్ మీ అయ్య అమ్ముకున్నాడు. దేశంలో లిక్కర్ నువ్వు స్కాములు చేసినావు. మీ ఇద్దరికి ఉమ్, తేడా పెద్దగా ఏముందని ఈడ రాష్ట్రాల్లో కొల్లలు, బార్లు, పబ్బులు అన్ని తెరిపించి కోట్లాది రూపాయలు లిక్కర్ వ్యాపారం చేసి ఈడ సరిపోదని మళ్ళా ఢిల్లీకి పోయింది ఈ దొరసానం. ఇక చేసిన తప్పుడు పనులకంటే సానుభూతి తెలపాలంట ఈరోజు వందల మందితోని ధర్నా చేస్తారంట. ఏమిటికమ్మా 33% మహిళలకు రిజర్వేషన్ ఇప్పించి కొట్లాడుతుందని ధర్నా చేస్తారా? లేకపోతే లిక్కర్ దందాలల్ల తెలంగాణ మహిళలు 33% పాల్గొననీయలేదు. బీజేపీ ఏమో మా మీద అరెస్ట్ చేయించింది. టి కాంగ్రెస్ ఏమో మమ్మల్ని పడనీయలేదు. లిక్కర్ స్కామ్ మేము 33% మహిళలతోని చేయిద్దాం అనుకున్నా చేయనీయలేదని ధర్నాలు చేస్తారా? లేకపోతే జైలుకి పోతున్నది మాతో పాటు 33% మహిళలు జైలుకి రండి అని గిట మహిళల మీద ధర్నాలు చేస్తారా? ఎందుకు చేస్తారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఏముందని చేస్తారు? నేను అడుగుతున్న కార్యకర్తలు పాపం బొలో అని రోడ్ల మీద కూర్చొని బాధపడుతున్నారు. ఆ కార్యకర్తల మీద సానుభూతి లేదు. బిడ్డ మీద ఈ సానుభూతి వచ్చింది. బిడ్డ మీద సానుభూతి ఉంటే నిన్న తల్లి, వదిన ఎందుకో రాకపోయే సాగనంపనికి బిడ్డకి? వాళ్ళకి ఉమ్, సానుభూతి లేదా? ఇంట్లో కుటుంబంలో వాళ్ళ ఫోన్‌లు గూడా లాగేసుకున్నారు. బిడ్డతోని ఎట్లా మాట్లాడతారాళ్ళు? కనీసం ఉమ్. వచ్చి పోయేటప్పుడు ఢిల్లీకి, హైదరాబాద్‌లో గూడా ఏడ తీసుకుపోయి పెట్టలేదు. ఢిల్లీకి తీసుకొని పోయిండు ఒక మహిళకి. ఆ! బిడ్డ ఏమైతదని ఆగుతదా తల్లికి, వదినకి? ఉమ్. నేను ఢిల్లీ అడుగుతున్నా. లిక్కర్ స్కామ్ లో సుజాత గారు, కావాలంటే కుటుంబానికి సానుభూతి దొరకలేదు గానీ, తెలంగాణ మహిళల సానుభూతి ఎట్లా కావాలమ్మా నీకు? సుజాత గారు, అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకి జరిగిన పరిస్థితే కవితకు కూడా రాబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తుంది. వాటి మీద మీ స్పందన ఏంటి? ఎన్నికల వరకు వ్యూహము. వాళ్ళేమనుకుంటున్నారంటే బీజేపీకి సహకరిస్తే ఒక 2 సీట్లు వాళ్ళకి తెచ్చిపెట్టాలని బీఆర్ఎస్ వ్యూహము. రేపొద్దున కేంద్రంలో అధికారంలోకొస్తే మాకున్న కేసులన్నీ క్లీన్ స్వీప్ అయిపోతాయి. కేంద్రంలో ఉన్న ఇది వాళ్ళ ఒప్పందం. రేపొద్దున అధికారంలోకొస్తే మళ్ళీ అధికారంలోకొస్తామని చెప్పుకుంటారు గదా! మోదీ గారు. ఉమ్, అందుకనే అదే పనిలో పడి బీజేపీసోళ్ళు వాళ్ళ అధికారంలోకొస్తే వీళ్ళ మీదున్న కేసులన్నీ విత్‌డ్రా చేసుకొని కేసులన్నీ క్లీన్ స్వీప్ చేసియాలనేదే వ్యూహము. పెద్ద వ్యూహము. ఎందుకంటే దీనికి ఆధారంతో పాటు చెప్తా. మెగా రెడ్డి 980,00,00,000 వాళ్ళకు బాండ్‌లలో ఎందుకు ఏసిండు? అది నాకు గావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్టోరల్ బాండ్సా? ఎలక్టోరల్ బాండ్స్ తీసిచ్చిండు? ఎందుకిచ్చిండు? ఉమ్, 980,00,00,000 ఒక్క రాష్ట్రం కోసం మెగా కృష్ణారెడ్డి ఇస్తే, అది మోదీ ప్రభుత్వం ఎట్లా యాక్సెప్ట్ చేసింది? ఉమ్, ఎందుకు చేసింది? సంబంధం ఉన్నది మెగా కృష్ణారెడ్డికి, మోదీకి. ఎందుకిస్తాడు? ఒక తెలుగు బిడ్డ తీసుకొని పోయి కేంద్రానికి ఎందుకు ఇచ్చుకుంటాడు? ఎందుకు ముట్ట చెప్పుకుంటాడు? అఫీషియల్‌గా 1000,00,00,000 అన్‌అఫీషియల్‌గా ఎన్ని వేల కోట్లు ముట్టిండొచ్చు వాళ్ళకి? అసలు ఉమ్. మెగా కృష్ణారెడ్డికి మనకున్న సంబంధం ఏంటి? ఆయన మన 2 రాష్ట్రాలకు సంబంధించినోడు. ఎందుకు ఇచ్చిండు అంత డబ్బు? అంటే ఇవన్నీ ఆస్తులను వ్యవహారాలలో కాపాడుకోవడానికి. వీళ్ళ స్కాములు బయట పడొద్దని వీళ్ళంతా కప్పిపుచ్చుకునే కోసము బీజేపీకి మంచిగా విటమిన్ ఎం తీసుకొని పోయి ఇచ్చి వాళ్ళతోని మేనేజ్ చేసుకున్నారు 5 ఏళ్ళు. ఎప్పుడో ఒక రోజు కుండ పగిలితే బద్దలైతే బయటికొస్తది. వాళ్ళది కథ బయటికెళ్తది కొన్ని రోజులల్ల. వీళ్ళ కథ కూడా బయటికెళ్తది. చూద్దాం ఎక్కువ రోజులు లేవు గదా ఎన్నికలు. మీరు చేసిన మోసాలు, బీజేపీ చేసిన మోసాలు, బీఆర్ఎస్ తెలంగాణలో చేసినటువంటి మోసాలు 12,000,00,00,000. 10 సంవత్సరాల్లో ప్రభుత్వం ఉంటే బీజేపీది 12,000,00,000. మాది చూడండి 2,500,00,000 కూడా 2,200,00,000. 138 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కి 2,200,00,000. ఒక చిన్న ప్రాంతీయ పార్టీ అయినా మాకన్నా 100, 200,00,000 తక్కువ అనుకుంటాను. బీఆర్ఎస్‌కి 2,000,00,000 అనుకుంటాను. మరి ఒక చిన్న ప్రాంతీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ 2,000,00,000 వస్తాయి. మాకేమో ఇంత పెద్ద జాతీయ పార్టీలో 2,200,00,000 కేవలం అంతే. వాళ్ళ ప్రస్తావన ఎంత భారతదేశంలో? మా పరిపాలన ఎన్నేండ్లు? చెప్పండి ఉమ్. నాకు. మాకెన్ని అంటే ఎన్ని అధికారం కోట్లుండాలి? నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకే ఈ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎక్కువ పెద్ద మొత్తంలో సొమ్ము వచ్చింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మీరు గత 10 ఏళ్లుగా మీరు దేశవ్యాప్తంగా మీరంటే ప్రతిపక్షాల పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మేబీ మీకు తక్కువ వచ్చుండొచ్చు. నేనొకటి అడుగుతాను. అవి హ్మ్. ఎలక్టోరల్ బాండ్స్ ఇయ్యాలనుకుంటే అందరికి ఇయ్యొచ్చు గదా! మా అవును. పార్టీకి చూపియండి. నిధులేడున్నాయి చూపియండి. మాకు సొంత ఇండ్లే లేవు మా నాయకులకి. హ్మ్. ఢిల్లీలో
సోనియా గాంధీకి, ఆనాడు ఇందిరాగాంధీకి, మొన్న రాహుల్ గాంధీకి కూడా ఇల్లు ఖాళీ చేపిచ్చారు. వీళ్ళకేమో హ్మ్. బంగ్లాలుంటాయి. కోట్ల రూపాయలు, లక్ష మనం బీఆర్ఎస్ నాయకునికే చూసుకుంటే ఢిల్లీలో ఒక భవనం. హైదరాబాద్‌లో హైదరాబాద్ నగరంలో 3 భవనాలు బీఆర్ఎస్‌కి. ఇన్ని హ్మ్. ఉన్నాయి. మాకేమున్నాయండి? హ్మ్. ఇన్నేళ్ల పరిపాలన మీరు చేసింది ఎంతనో ప్రజల సేవ. మేము సొంతంగా జమ చేసుకునే ఎంతనో మీరు జమ చేసుకున్నారు. ఎంత నాశనం చేసిండ్రనేది దీని మీద ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరిందాక ఒక మాట అడిగారు. మనీష్ హ్మ్. సిసోడియాకి పట్టిన గతి ఈమెకు పడతదా అనంటే అంత గతి ఉండదు. మనీష్ సిసోడియా సంవత్సరన్నర అయితుందనుకుంటా జైలు ఇంతవరకు బెయిల్ రావడం. కానీ కవిత ఇష్యూ స్పెషల్ ఇష్యూ. కేసీఆర్ కేవలం ఎన్నికల కోసం వాడుకున్న ఇష్యూ గాబట్టి ఆమెకు బెయిల్ మీద బయటికి తీసుకొనొస్తారు. ఎన్నికలయితుందని. ఇంకో విషయం జెప్తున్నా. హ్మ్. అక్కడున్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్‌ని ఎందుకు అరెస్ట్ చెయ్యరు? హ్మ్. ఢిల్లీలో ఉన్న కర్త కర్మ క్రియ ఆయన అయితే దీంట్లో ఈ కేస్‌లో ఆయన్నెందుకు అరెస్ట్ జెయ్యరు? హ్మ్. కవితనే అరెస్ట్ జేయడం, 11 మంది ఢిల్లీ వాసుల్ని అరెస్ట్ చేయడము ఇవన్నీ కథ ఎనకాల ఏముంటది? ఈ బీజేపీకి ఇందులో ములాఖాత్ లేదా? హ్మ్. లేకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ అరెస్ట్ గాడు? ఓకే. చెప్పండి నాకు. ఇవన్నీ ఇవన్నీ మొత్తం దీనికి సంబంధించినటువంటి కథా కార్ఖానా మొత్తం ఒక ఏమంటారు రింగ్‌లో ఆడుతున్నటువంటి వీళ్ళందరూ బీఆర్ఎస్, బీజేపీ చాలా మంది ఉన్నారు ఇందులో. హ్మ్. వీళ్ళందరి అధికారం ఉంది గాబట్టి ఎంత అవినీతి జేసినా గూడా అధికారం మా చేతిలో ఉంది. ఆఫీసర్లు, సంస్థలు మా చేతిలో ఉన్నాయి. కాబట్టి చెప్పినట్లే నడుస్తది. వాళ్ళ హ్మ్. ఎన్నికల కోసం తెలంగాణలో పన్నిన వ్యూహం కానీ ఇది బెడిసి కొడతదని వాళ్ళకి అర్థమైతలేదు. ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్న నేపథ్యంలోనే, ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే నిన్న కవిత అరెస్ట్ జరిగింది అంటూ గూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఈ ఎలక్ట్రాల్ బాండ్స్‌ని డైవర్షన్ జేయడం కోసమే 100% ఈ సమయంలో అరెస్ట్. అంటే ఇది హ్మ్. ప్రీ ప్లాన్డ్. అందులో అదానికి సంబంధించిన ఒక్కడు గూడా ఎలక్ట్రాల్ బాండ్స్‌లో ఒక్క రూపాయి గూడా లేదు. హ్మ్. వీళ్ళకసలు ఆయన డొనేట్ జెయ్యడు అనంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతారా? అది హ్మ్. ఎట్లా స్కిప్ జేసిండ్రో మళ్ళా ఎప్పుడు వీళ్ళు ప్రభుత్వం కూలిపోయినాక బయటికి తీస్తాంగా అన్నీ బయటకొస్తాయి అవి. ఓ హ్మ్. రోజొస్తాయి. మీరు దేశవ్యాప్తంగా సంచలనం అంట. ఎవడు పట్టించుకుంటాడండి ఈ కవితని? ఆమె కవిత ఇంకోటి అంటదంట. ఇట్లా ఇవన్నీ అరెస్ట్ అయితే కానీ ఈ 2 రోజులలో మా నాయన బయటికి తీసుకొనొస్తాడు. ఇదంతా హ్మ్. ప్రీ ప్లాన్డ్‌లో భాగం అన్నట్టు చెప్తుందంట. అరెస్ట్ అయితేనే మనం హైలైట్ అయితాము. ఇంకో మాట హ్మ్. అన్నదంట. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కాలేదా? జైలుకి పోయేసొస్తే నేను గూడా అయితా అన్నదంట. సుజాత గారు, మీ వాయిస్ బ్రేక్ అయితుంది. నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఒకటే. అంటే కవిత గారు రానున్న రోజుల్లో తెలంగాణకి ముఖ్యమంత్రి అవుదామని ప్రయత్నం చేస్తుందా? అందులో భాగంగానే తనని తానే అరెస్ట్ చేయించుకుందా? అంటే ఏం చెప్తారు? చేసుకోకపోయినా అరెస్ట్ అయినా పర్వాలేదు. 4 రోజులు జైలుకి పోయేసొస్తే లీడర్ అయితా. రోజు టీవీలో నాంతా నేను ప్రజలందరూ చర్చించుకుంటారు అన్నదంట ఆవిడ. నేనన్నా ముఖ్యమంత్రి అయ్యేది దేవుడెరుగు. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఆమెకు ముందు తెలవకపోతే నిజామాబాద్ ఎంపీగా ఎందుకు టికెట్ ఇయ్యలే వాళ్ళ నాయన చెప్పండి. ఇది అరెస్ట్ హ్మ్. అయితారని ముందే ప్లానింగ్ ఉంది కాబట్టి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇయ్యలే. ఆ 5 వరకు దేవుడెవరో, దొరెవరో, దొంగెవడో, దేవుడెవరో, రాక్షసుడెవరో, దయ్యం ఎవరో తెలంగాణలో. మీ మీ అన్న బతకనిస్తాడు నిన్ను ముఖ్యమంత్రి అయితా అంటే. ఆయన్నే హ్మ్. లైన్‌లో కూర్చొని ఇద్దరు కత్తులు పట్టుకొని కస్స పొడుచుకుంటారు. నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఆళ్ళు హ్మ్. బయటోళ్ళకి వాళ్ళ చెల్లెల మీద నిన్న అరెస్ట్ అయితే హమ్మయ్య! అనుకునుండొచ్చు వాళ్ళ అన్న. ఏదో అదేంటి? కాస్త అంటే అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈడీ అధికారుల మీద వాగ్వివాదానికి దిగారు గదా! కేటీఆర్ గారు. మీరెలా అరెస్ట్ ఎన్ని గంటలకు చేస్తారు? ముందస్తు సమాచారం ఎన్ని లేకుండా గంటలకు అని. హ్మ్. చేశారో లేదో నేను అబ్జర్వ్ చేసిన. నిన్న ఆమె అరెస్ట్ అయ్యే సమయానికొచ్చిండ్రు. నిన్న మధ్యాహ్నం నుంచి సోదాలు జరుగుతుంటే కనీసం హ్మ్. బయటొచ్చి వాళ్ళ కూర్చొని నిరసన తెలపాలి గదా! హ్మ్. ఎందుకు వాళ్ళంత వాళ్ళంత లగ్జరియసా? రోడ్డు మీద హ్మ్. కూర్చోలేరా? హ్మ్. వాళ్ళకి అంటే ఇప్పుడు లక్షల కోట్లున్నాయి గదా! రోడ్డు మీద కూర్చోవడం నామోషి గదా! హ్మ్. అందుకనే నేనడుగుతున్నా. పొయ్యేటప్పుడు ఆమెను తీసుకొని పొయ్యే ముందు అరగంట ముందు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరొచ్చిండ్రు. మళ్ళా లోపలికి పోయి వాళ్ళ మీద గూడా కేసులు పెట్టిండ్రు. పర్మిషన్ లేకుండా లోపలికి తలుపులు బాది వచ్చినందుకు వాళ్ళ మీద గూడా కేసులు పెట్టిండ్రు. హ్మ్. ఈడీ అనేది అందరికుంటది. సోనియా గాంధీ గారికి గూడా కక్షపూరితంగా ఈడీ ఆఫీస్‌కి పిలిచిండ్రు. మీరు గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. హ్మ్. సోనియా గాంధీ గారు కరోనాతో బాధపడి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ఆమె ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నా గూడా 24 తారీఖు తను 23, 24 తారీఖు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయితే 28వ తారీఖు రావాలంటే రావాలి అని తనని ఈడీ ఆఫీస్‌కి పిలిచిండ్రు. లోపల విచారణ జరిగింది. మరి ఈమెందుకు ఈడీ ఆఫీస్‌కి పోదండి? మరి రాహుల్ హ్మ్. గాంధీ గారు పోతారు, సోనియా గాంధీ పోతారు. ఈమెందుకు పోదు ఈడీ ఆఫీస్‌కి? ఆ! హ్మ్. ఈమె అంత ప్రధానమంత్రి లెవెల్ కన్నా ఎక్కువనా ఈమెది? అంటే వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్ అని మీకు అర్థమైతలేదా? ఎన్ని చెప్పినా ఒకటే అన్నం ఉడికిందా అని గింజ చూడాల్సిన అవసరం లేదు. ఒక్క గింజ పట్టుకొని చూస్తే అన్నం ఉడికిందా లేదా అని తెలుస్తది. దీని ఎనకాలంతా మొత్తం కార్ఖానా నడిపించింది బీజేపీ, బీఆర్ఎస్ అందరూ కలిసి. తండ్రి తండ్రి గల్ ఆడిన
పాచికల్ ఆడిన నాటకంలో పాచికలాగా కవిత వాడుకున్నాడు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకైతే అర్థమైన ఇష్యూ ఇదే. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇంకో సంవత్సరం అయినాకనన్నా ఈ వీడియో తీసుకొని మళ్ళీ పెట్టండి. ఈ రోజు పొద్దున్న నుంచి 100 మంది వీడియోలు సెండ్ చేస్తున్నారు. నేను మాట్లాడిన ప్రతిదీ ఎలక్షన్‌కు ముందు అరెస్ట్ అయితది కవిత. అప్పటి వరకు ఏం చెయ్యరు అని 2 నెలలు, 3 నెలల క్రితమే నేను చెప్పిన. అరెస్ట్ అయితది, అరెస్ట్ అయితది అని ఏం చెయ్యరు ఆమెని. ఇప్పుడు ఓన్లీ ఒక స్టంటు మీడియా ముందు హైలైట్ కావడం తప్పించి ఇంకేం ఉండదు. ఎలక్షన్ టైంకి ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు బీజేపీ సానుభూతి పొంది ఓట్లు సంపాదించాలి. మేము వాళ్ళు ఒకటైతే కవితను అరెస్ట్ చేస్తుంటిమా అని ప్రజల దగ్గర పోయే ఆలోచనలో ఉన్నారు. కానీ అవన్నీ తెలంగాణలో నడవవు. నార్త్ ఇండియాలో కొన్ని ఏరియాలలో నడుస్తుండొచ్చు. మీ మీ కల్లబొల్లి మాటలకు బత్తాయిలు ఎవరైనా నమ్ముతుండొచ్చు గానీ, తెలంగాణ పోరాటం చేసుకొని వచ్చినటువంటి తెలంగాణ. ఇది పోరాట గడ్డ తెలంగాణ. కాబట్టి అంత ఈజీగా ఎవరిని నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు నమ్మి మోసపోయినాం తెలంగాణలో బీఆర్ఎస్. ఇంకా మళ్ళీ బీజేపీని నమ్మే స్థితిలో లేరు. లేరు తెలంగాణ ప్రజలు. ఇది వాస్తవం 100% ఎన్నికల స్టంటు. కవితని అరెస్ట్ చేయడం కేసీఆర్ పావులాగా వాడుకున్నాడు. రాజకీయం కోసం బిడ్డను గూడా తాకట్టు పెట్టినటువంటి కేసీఆర్ అని